హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఫర్ యువర్ సపోర్ట్. మన ఛానల్ అయితే 1K సబ్స్క్రైబర్స్ అయితే క్రాస్ చేసింది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలాగే మీ సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మీ ముందుకు వస్తాను. క్లైమేట్ కూడా వర్షం పడుతుంది, చల్లగా ఉంది. ఉదయాన్నే కూడా ముప్పులు పట్టలేము మొత్తం. మా చెల్లెలు అయితే ఉగాది ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ చేసేసింది. ఏం చేస్తున్నది ఇక ఈరోజు వెరైటీస్? బొబ్బట్టు, గారె, పులిహోర. ఇది గారెపిండి, ఇది గారెలు. ఇది బొబ్బట్టు స్టఫింగ్. ఇది అదే ఇది చపాతీ స్టఫ్ చేయాలి అది. ఈరోజు అయితే వెరైటీస్ అయితే చాలా ఉన్నాయి. అయితే బిజీగా వంటలోనే చేస్తుంది మా చెల్లెలు ఒకటే. మనం కూడా హెల్ప్ చేయాలా? హెల్ప్ చేయకపోతే నాకు పెట్టదు. మీలో ఎంతమందికి పులిహార ఇష్టమో కింద కామెంట్ చేయండి. పులిహార చేస్తున్నావా రైస్ తోటి? మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఈ చింతపండు పులుసు మంచిగా ఉడికింది, ఆయిల్ అంతా పైకి వచ్చేసింది. ఇంకా ఈ చింతపండు గ్రేవీని రైస్లో కలిపేసి ఒక అరగంట కానీ పక్కన పెట్టేసి మంచి టేస్ట్ వస్తుంది పులిహోరానికి. అప్పుడే తినకూడదు. ఇంకా పులిహోర అయితే అయిపోయింది. ఒక అరగంట గంట పక్కన పెట్టేద్దాం. ఇంక ఈ బెల్లం అయితే పొడి పొడిగా చేసుకోవాలి. గడ్డలు మిక్సీలో వేస్తే మెదగదు అంతగా. బెల్లంతో పాటు ఆ శనగలు కూడా కలిపి మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పేస్ట్, అంటే పేస్ట్ కాదు, మామూలుగా స్టఫింగ్కి వచ్చేటట్టు మిక్సీ జార్లో పెట్టించుకోవాలి. ఇలా మెత్తంగా అయితే వచ్చేసింది. ఇలా సరిపోతుంది, మరీ మెత్తంగా అయితే బాగుండదు. ఇంకా బొబ్బట్లు అయితే పెద్దయే కొంచెం బాగుంటాయని మా చెల్లెలు కొంచెం పెద్దగా చేస్తుంది. అంటే మనిషికి ఒకటైతే సరిపోతుందని. ఎక్కువ కూడా తినలేవు, ఎగుటేస్తుంది మరి ఎక్కువ తినాలన్నా కూడా. పల్స్గా రుద్దుకోవాలి, మందంగా ఉంటే తినలేము మరి. నాకు తెలిసి బొబ్బట్లు అయితే నెయ్యితోటే కాలుస్తారు. ఎవరు నూనెతో అయితే కాలుస్తారు. నెయ్యితో కాలిస్తేనే టేస్ట్ అనేది ఉంటుంది వాటికి, మంచిగా బిలో ఉంటాయి తినడానికి అయితే. ఇంకా బొబ్బట్లు కూడా అయిపోయాయి చేయడం. అన్నీ చేసిన తర్వాత దేవుడికి నైవేద్యం పెట్టుకొని తర్వాత తింటాం. ఇంకా నెక్స్ట్ ఐటెం వచ్చేసి వడలు. వడలు కూడా మంచిగా వచ్చాయి. సగ్గుబియ్య పాయసం అయితే రెడీ అయిపోయింది. ఇంకా దేవుడి పూజ కోసం పసుపు కలుపుతుంది. పటాలన్నీ మంచిగా క్లీన్ చేసుకొని దేవుడికి పసుపు ఇవన్నీ పూసుకున్న తర్వాత పూజ చేసుకుంటాం. బయట అయితే వర్షం పడుతుంది చినుకులుగా.
వెదర్ కూడా చాలా బాగుంది ఈరోజు. ఇంకా ఇక్కడ ఇళ్ళల్లో అయితే సపరేట్గా దేవుడికంటూ రూమ్ అంటూ ఏమి ఉండదు, దేవుడి గదని. మామూలుగా బయట టెంపుల్స్కి వెళ్దామన్నా కూడా ఇక్కడ మేము ఉండే టౌన్ దగ్గరలో అయితే ఎక్కడ హిందూ టెంపుల్స్ ఎక్కడా లేవు. పంజాబీస్ ఎక్కువ ఉంటారు కాబట్టి వాళ్ళ టెంపుల్స్ అయితే ఉంటాయి, కానీ హిందూ టెంపుల్స్ అయితే ఎక్కడ లేవు, చూడలేదు కూడా. ఇంకా పూజ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా ఉగాది అయితే మంచిగా జరుపుకున్నాము. వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.